స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. ఆంధ్ర రాష్ట్రానికి మొంతా సైక్లోన్ ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. పర్టికులర్గా నందిగామ మున్సిపాలిటీలో అయితే నిన్న ఉదయం నుంచి, అంటే ఈరోజు మార్నింగ్ ఉదయం నుంచి 3 గంటల నుంచి వర్షం అనేది స్టార్ట్ అయింది. సో అది మార్నింగ్ 5 గంటల నుంచి అయితే చాలా కంటిన్యూస్గా వర్షం అనేది పడుతుంది. సో మనకి గాలివాన లేకపోయినా సరే కంటిన్యూస్గా వర్షం పడడం వల్ల అక్కడక్కడ మనకి కొంచెం స్టాగ్నేషన్ పాయింట్ ఉన్నాయండి. పర్టికులర్గా రైతుపేట డౌన్లో ఉన్నటువంటి ఫైర్ స్టేషన్ దగ్గర, అలాగే ఇక్కడ మన పాత బస్ స్టాండ్ దగ్గర, డివిఆర్ కాలనీ దగ్గర కొంచెం డ్రైనేజ్ సమస్య ఉంటే అక్కడ నుంచి కొంచెం స్టాగ్నేషన్ అనేది పెరిగింది. సో మన మున్సిపాలిటీ పురపాలక సంఘం వాళ్ళ ద్వారా కార్మిక సభ్యుల ద్వారా మొత్తం అనేది డీబ్లాకింగ్ అనేది చేయించాము. ఇక్కడ కూడా మన వాళ్ళు ఇప్పుడు ఇక్కడ కొంచెం ఫ్లోటింగ్ మ్యాటర్ అనేది కొంచెం అడ్డు వచ్చింది, అది కూడా తీసేశారు. అలాగే ముందుగా అంటే మనకి 3 రోజుల ముందుగానే మన గౌరవ కలెక్టరేట్ గారు, మన ఆర్డీఓ గారి సమక్షంలో ఎక్కడైతే లో లయింగ్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి జనాలందరూ కూడా అవేర్నెస్ క్యాంప్ అనేది పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ మనకి అనాసాగరం కింద ఉన్నటువంటి ఆ కాలనీలో ఏదైతే గవర్నమెంట్ కాలనీలో ఉందో అక్కడ నుంచి మన జనాలని నిన్నే తీసుకొచ్చి వచ్చాము. మనకున్న 3 రీహాబిలిటేషన్ సెంటర్ అండి. యాక్చువల్గా మనకి ఇక్కడ జగజీవ భవన్లో ఒకటి, అక్కడ మనకి కేంద్రీయ విద్యాలయ ట్రైనింగ్ సెంటర్లో ఒకటి, జడ్పీహెచ్ఎస్ కాలేజ్ 3 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశాము. పర్టికులర్గా అన్నాసాగర్ నుంచి వచ్చిన వాళ్ళందరినీ ఇక్కడ మన జగజీవ భవన్లో పెట్టాము. దాదాపు మన 10 కుటుంబాల్లో అక్కడ ఎఫెక్ట్ అయింది. దాంట్లో ఒక 4 కుటుంబాలు వాళ్ళ చుట్టాలు ఇంటికి అక్కడ వెళ్ళిపోయారండి. మిగిలిన 6 కుటుంబాల వాళ్ళు నైట్ ఇక్కడే ఉన్నారు. ఇక్కడ నైట్ డిన్నర్ పెట్టాము, మార్నింగ్ కూడా వాళ్ళు ఇక్కడ స్టే చేశారు. సో ఇప్పుడు వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ కూడా ప్రొవైడ్ చేసాము. వర్షం తగ్గే వరకు వాళ్ళని ఎక్కడికి కూడా వెళ్ళొద్దని చెప్పి వాళ్ళని పర్టికులర్గా ఇక్కడ మన ఎంప్లాయీస్ని బట్టి మొత్తం ఇక్కడ మెడికల్ క్యాంప్ కట్టి మొత్తం వాళ్ళకి కావాల్సిన ఇక్కడ చూసుకుంటామండి. మధ్యాహ్నం లంచ్ అయిన తర్వాత వాతావరణం అనుకూలించి అక్కడ వాటర్ అంతా వెళ్ళే పరిస్థితి ఉంటేనే వాళ్ళు ఇక్కడ నుంచి మేము పంపిస్తాము. ఇది కూడా మనకి ఆర్డీఓ గారు, మన గౌరవ కలెక్టర్ గారు వీళ్ళందరూ యొక్క ఆదేశాల ప్రకారంగా ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఎప్పటికప్పుడు మన మున్సిపల్ సిబ్బంది, అటు ఇంజనీరింగ్, ఇటు పారిశుద్ధ్యం ఏదైతే మన శానిటేషన్ సిబ్బంది అందరూ కూడా గ్రౌండ్లోనే ఉన్నారండి. ఎటువంటి అవసరమైనా సరే ఇమీడియట్గా వార్ ఫుట్ రేంజ్లో మేము అన్నీ కూడా మీట్ అవ్వడానికి ట్రై చేస్తున్నామండి. థ్యాంక్ యూ సార్. యాక్చువల్గా ఇక్కడ మన దగ్గర ఒక 3 డిలాపియేటెడ్ కండిషన్లో ఉన్న ఇళ్ళు కూడా మనం నోటీసులు ఇచ్చామండి. వాళ్ళు కూడా నిన్న వెళ్ళి మన పర్టికులర్గా మన స్టాఫ్ వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ చుట్టాల ఇంటి దగ్గర అక్కడ వాళ్ళు అకామిడేషన్ ఇచ్చారు. వాళ్ళకి అవసరమైతే ఇక్కడ మన పునరావాసం కేంద్రం కూడా రమ్మన్నాము. బట్ వాళ్ళ చుట్టాల ఇంటికి వెళ్ళడానికి కొంచెం ఇంట్రెస్ట్ చూపించారు కాబట్టి వాళ్ళు అక్కడికి ఇచ్చాము. సో ఆల్రెడీ ఇక్కడ మన దగ్గర ఉన్న కొన్ని కొమ్మలు కూడా కొన్ని ముందుగానే మనం ఎక్కడైతే కొన్ని కొమ్మలు ఉన్నాయో ఎండిపోయిన కొమ్మలు కూడా చెట్టు దగ్గర ఉన్నవన్నీ కూడా కొట్టించడం జరిగిందండి. పర్టికులర్గా ఇక్కడ రిహాబిలిటేషన్ సెంటర్లో కూడా 3 ఎండిపోయిన చెట్లు ఉంటే వాటిని కూడా కొట్టించేసాము. దానివల్ల మనకి ఎక్కడ కూడా ట్రీ బ్రాంచెస్ ఫాలింగ్ అనేది కూడా ఏమీ లేదు. సో ఇది ఇంకా ఏమన్నా అవసరమైనా సరే వెంటనే మేము రెడీగా ఉన్నామండి. ఎటువంటి అవసరం వచ్చినా సరే మేము మీట్ అవుతాం. మొంతా తుఫాను ప్రభావంతో అండి మన డివిజన్ పరిధిలో కూడా మార్నింగ్ సుమారుగా 3 గంటల ప్రాంతం నుంచి కూడా రెయిన్ఫాల్ స్టార్ట్ అయింది. ఇప్పటివరకు మన నందిగామ కాన్స్టిట్యున్సీస్లో నందిగామలో 8 సెంటీమీటర్సు, అట్లాగే కంచిచెర్లో 96 mm, తర్వాత వీరులపాడు అండ్ చంద్రలపాడులో సుమారుగా 65 mm వర్షం పడింది. అధికారులు అందరూ కూడా అలర్ట్గా ఉన్నారు. మార్నింగ్ 4 గంటలకే అందరు తహసీల్దార్స్తో టెలికాన్ఫరెన్స్ తీసుకోవడం జరిగింది. వీఆర్ఓలు అందరూ ఆయా గ్రామాల్లో పర్యటిస్తూ ఉన్నారు. ఎక్కడైనా లోతట్టు ఏరియాలో ఉంటే ఇమీడియట్గా వాళ్ళని మనం ఏర్పాటు చేసిన రీహాబిలిటేషన్ సెంటర్స్కి వాళ్ళని షిఫ్ట్ చేస్తున్నామండి. ఇప్పటివరకు మనం మన డివిజన్ మన కాన్స్టిట్యున్సీ పరిధిలో 3 చోట్ల రీహాబిలిటేషన్ సెంటర్స్ కూడా స్టార్ట్ చేశాము. కంచిచెర్లలో, జంగాల కాలనీలో అంటే ఇంకా నీళ్లు రాలేదు కానీ ప్రజలని ముందస్తుగా మేము షిఫ్ట్ చేయడం జరిగింది, ఒక 20 కుటుంబాలని. అట్లాగే ముప్పాడలో కూడా ఎస్సీ కాలనీలో నీళ్లు వచ్చే అవకాశం ఉన్న చోట కూడా ఒక 10 కుటుంబాలని హై స్కూల్లో పెట్టి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే మన నందిగామలో కూడా అన్నాసాగరం ఏరియాలో ప్రతిసారి అక్కడ వాటర్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇమీడియట్గా కూడా మనం ఇక్కడ జగజ్జీవన్ రామ్ హాల్లో కూడా మనం పునరావాస కేంద్రం ఏర్పాటు జరిగింది. ప్రజలందరినీ నేను ఈ మీడియా మిత్రుల ద్వారా కోరేది ఏంటంటే దయచేసి ఎవరో అత్యవసరం అయితే తప్పితే బయటికి రావద్దు. కొంచెం గాలి కూడా వస్తుంది. అట్లాగే మనకి వర్షం కూడా మంచి వర్షపాతం పడుతుంది. సుమారుగా మనకి 4-5 గంటల్లోనే 8 సెంటీమీటర్లు వాన పడింది. కాబట్టి ప్రజలందరూ అత్యవసరమైతే తప్పితే బయటికి రావద్దు. మీకు ఏదైనా అత్యవసర పరిస్థితులు, ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పుడు మేము సచివాలయం, మీ దగ్గరలో ఉన్న సచివాలయంలో 24/7 అందరినీ డ్యూటీలో ప్రొసీడింగ్స్ వేయడం జరిగింది. కాబట్టి మీ సచివాలయాన్ని ఇమీడియట్గా మీరు అప్రోచ్ అయితే మీకు మేము రీహాబిలిటేషన్ సెంటర్స్కి షిఫ్ట్ చేస్తాము. అలాగే ఆర్డీఓ ఆఫీస్లో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందండి. మా మీడియా మిత్రుల ద్వారా మీకు ఇప్పుడు ఒకసారి నెంబర్ చెప్తున్నాను, 7893053534. ఈ నెంబర్కి కాల్ చేస్తే మీకు ఇమీడియట్గా ఎటువంటి సహాయం కావాలన్నా మేము అందించడానికి అధికారులు రెడీగా ఉంటున్నారండి. పోలీసులు, రెవెన్యూ, అట్లాగే పంచాయతీరాజు, మున్సిపల్ అందరి శాఖలు సమన్వయంతో కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. అలాగే చెరువులు, కాలువలు ఓవర్ఫ్లో అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆయా ప్రాంతాల్లో ప్రతి ఒక్క వీఆర్ఓని చెరువుల మీద
కంటిన్యూస్ వాచ్ ఉండమని చెప్పాము. ఎక్కడైనా బ్రీచ్ అయ్యే అవకాశం ఉంటే ఇమీడియట్గా ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామండి. అంతా టీం అంతా కూడా అలర్ట్గా ఉంది. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది తలెత్తినా ఇమీడియట్గా రెస్పాండ్ అవుతామండి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.